మిత్రులారా, ఒక దేశం ఉంది. ఒకప్పుడు ప్రపంచం దానిని పూర్తిగా మరిచిపోయింది. అది కూడా ప్రపంచాన్ని పూర్తిగా మరిచిపోయింది. వేలాది బంకర్లు నిర్మించుకుంది. ప్రతి గ్రామంలో రహస్య గదులు. ప్రతి కుటుంబం భయంతో జీవించింది. కాని నేడు అదే దేశం యూరప్లో వేగంగా ఎదుగుతున్న పర్యాటక గమ్యస్థానంగా మారింది. అది చిన్నది, కాని దాని చరిత్ర గొప్పది. అది పేదదేశం అని కొందరనుకున్నారు. కాని అది తన గౌరవాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. ఇది అల్బేనియా కథ. ఈరోజు మనం అల్బేనియాను పూర్తి లోతుగా విశ్లేషించబోతున్నాం. చరిత్ర, రాజకీయాలు, కమ్యూనిజం చీకటి, ప్రజాస్వామ్య ఉదయం, ఆర్థిక మార్పు, ఈయూ కళ, భవిష్యత్ దిశ. ఈ వీడియో ముగిసేసరికి మీరు అల్బేనియాను మ్యాప్లో మాత్రమే కాదు, మైండ్లో కూడా స్పష్టంగా చూసేలా అవుతుంది. అల్బేనియా ఎక్కడ ఉంది? అల్బేనియా యూరప్ ఖండంలోని బాల్కన్ ప్రాంతంలో ఉంది. పక్కనున్న దేశాలు: ఉత్తరంలో మాంటినెగ్రో, ఈశాన్యంలో కోసోవో, తూర్పున ఉత్తర మెసిడోనియా, దక్షిణంలో గ్రీస్, పశ్చిమంలో అడ్రియాటిక్ సముద్రం, దక్షిణ పశ్చిమంలో అయోనియన్ సముద్రం. రాజధాని టిరానా. విస్తీర్ణం సుమారు 28,748 చదరపు కిలోమీటర్లు. జనాభా సుమారు 28 లక్షలు. ఇది విస్తీర్ణం పరంగా చిన్న దేశం, కాని భౌగోళిక వైవిధ్యం పరంగా చాలా సంపన్నమైనది. భౌగోళిక స్వరూపం: సహజ వైవిధ్యం. అల్బేనియా భూభాగంలో దాదాపు 70% పర్వతాలు ఉన్నాయి. ఉత్తర భాగం ఆల్ప్స్ శ్రేణికి చెందిన కఠినమైన పర్వతాలు. మధ్యభాగం లోయలు, వ్యవసాయ భూములు. దక్షిణ భాగం అద్భుతమైన సముద్రతీరాలు. అల్బేనియా రివియేరా ఇప్పుడు యూరప్లో వేగంగా ఎదుగుతున్న బీచ్ గమ్యస్థానంగా మారింది. సరస్సులు: లేకు షకోడర్, లేకు ఓహరిద్, మెసిడోనియాతో భాగస్వామ్యం. నదులు: డ్రిన్, వోజోసా. ఈ నదులు హైడ్రో పవర్కు కీలకం. ఇది ప్రకృతిపరంగా ఒక గొప్ప ఆస్తి. ప్రాచీన చరిత్ర: ఇల్లీరియన్ మూలాలు. మిత్రులారా, అల్బేనియన్ల మూలాలు చాలా పురాతనమైనవి. క్రీస్తుపూర్వం 1000 ప్రాంతంలో ఇల్లీరియన్ తెగలు ఈ ప్రాంతంలో నివసించేవారు. వారే నేటి అల్బేనియన్ల పూర్వీకులుగా భావిస్తారు. ఇల్లీరియన్లు యోధులు. వారు గ్రీకు మరియు రోమన్లతో యుద్ధాలు చేశారు. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో రోమన్లు ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు. రోమన్లు రహదారులు నిర్మించారు, పట్టణాలు అభివృద్ధి చేశారు, పరిపాలన వ్యవస్థ ఏర్పాటు చేశారు. రోమన్ సామ్రాజ్యం పతనం తర్వాత బైజంటైన్ ప్రభావం. ఈ కాలంలో క్రైస్తవ మతం వ్యాప్తి చెందింది. స్కాండర్బెగ్ జాతీయ గర్వం. 15వ శతాబ్దంలో ఒట్టోమన్ సామ్రాజ్యం బాల్కన్ ప్రాంతాన్ని ఆక్రమించడం ప్రారంభించింది. కాని ఒక నాయకుడు ఎదురు నిలిచాడు. అతని పేరు స్కాండర్బెగ్. అతను 1443 నుండి 1468 వరకు ఒట్టోమన్లకు వ్యతిరేకంగా పోరాడాడు. 25 సంవత్సరాల పాటు అల్బేనియా స్వాతంత్ర్యాన్ని కాపాడాడు. ఇప్పటికీ తిరానాలో అతని విగ్రహం జాతీయ గర్వానికి చిహ్నం. ఒట్టోమన్ పాలన ప్రారంభం. స్కాండర్బెగ్ మరణం తర్వాత ఒట్టోమన్ సామ్రాజ్యం పూర్తిగా నియంత్రణ సాధించింది. దాదాపు 500 సంవత్సరాలు అల్బేనియా ఒట్టోమన్ పాలనలో ఉంది. ఈ కాలంలో ఇస్లాం మతం వ్యాప్తి, టర్కిష్ పరిపాలన విధానం, మసీదుల నిర్మాణం, అల్బేనియన్ భాష మరియు జాతీయ భావం గ్రామాల్లో నిలిచిపోయింది. మిత్రులారా, ఇది అల్బేనియా ప్రారంభ కథ మాత్రమే. ఇంకా ముందున్నది. స్వాతంత్ర్య పోరాటం, ప్రపంచ యుద్ధాలు, కమ్యూనిస్టు చీకటి యుగం, ప్రపంచంలోనే అత్యంత ఒంటరి దేశంగా మారిన కాలం. అల్బేనియా స్వాతంత్ర్యం 1912. మిత్రులారా, ఒట్టోమన్ పాలన 500 సంవత్సరాలు కొనసాగింది. కాని 19వ శతాబ్దం చివర్లో ఒక కొత్త శక్తి పుట్టుకొచ్చింది: జాతీయవాదం. అల్బేనియన్ మేధావులు, కవులు, విద్యావంతులు ఒక లక్ష్యం పెట్టుకున్నారు. మన భాషను కాపాడాలి, మన దేశాన్ని స్వతంత్రం చెయ్యాలి. 1912 నవంబర్ 28న వ్లోరా నగరంలో అల్బేనియా స్వాతంత్ర్యం ప్రకటించింది. ఇది ఒక చారిత్రాత్మక రోజు. కాని స్వాతంత్ర్యం ప్రకటించడం ఒక్కటే సరిపోలేదు.
బాల్కన్ యుద్ధాలు వెంటనే ప్రారంభమయ్యాయి. బాల్కన్ యుద్ధాలు మరియు అస్థిర ప్రారంభం 1912–13 మధ్య జరిగిన కమ్యూనిజం పతనం 1990 ప్రారంభం. మిత్రులారా, 1980ల చివరికి ప్రపంచం వేగంగా మారుతోంది. సోవియట్ యూనియన్ బలహీనపడుతోంది. తూర్పు యూరప్ దేశాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. అల్బేనియా మాత్రం ఇంకా మూసుకుపోయిన దేశం. కాని ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. 1990లో విద్యార్థుల నిరసనలు ప్రారంభమయ్యాయి. వాళ్లు కోరింది ఒకటే: స్వేచ్ఛ. బహుళ పార్టీ వ్యవస్థను అనుమతించాలని డిమాండ్ చేశారు. చివరికి ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గింది. 1991లో కమ్యూనిస్టు వ్యవస్థ అధికారికంగా ముగిసింది. అల్బేనియా ప్రజాస్వామ్య దిశగా అడుగువేసింది. భారీ వలసల ప్రారంభం. కమ్యూనిజం కూలిపోయిన వెంటనే ప్రజలు దేశం విడిచిపెట్టడం ప్రారంభించారు. ఇటలీ, గ్రీస్ వైపు వేలాది మంది పడవల్లో వెళ్లారు. ఎందుకు? నిరుద్యోగం, ఆర్థిక అస్థిరత, మంచి జీవితం ఆశ. ఇది అల్బేనియా సమాజంపై భారీ ప్రభావం చూపింది. 1997లో పిరమిడ్ స్కీమ్స్ సంక్షోభం. మిత్రులారా, ప్రజాస్వామ్యం వచ్చిన వెంటనే స్థిరత్వం రాలేదు. 1990ల మధ్యలో పిరమిడ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ దేశంలో విస్తరించాయి. ప్రజలు తమ జీవిత పొదుపులను పెట్టుబడి పెట్టారు. 1997లో ఆ స్కీమ్స్ కూలిపోయాయి. లక్షలాది మంది డబ్బు కోల్పోయారు. దేశంలో అల్లర్లు, ఆయుధ గోదాములు దోచుకుపోయారు. ప్రభుత్వం కూలిపోయింది. అల్బేనియా అంతర్గత యుద్ధానికి దగ్గరగా వెళ్ళింది. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద పరీక్ష. రాజకీయ పునర్నిర్మాణం. 1998లో కొత్త రాజ్యాంగం ఆమోదించబడింది. అల్బేనియా అధికారికంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా మారింది. అధ్యక్షుడు, రాష్ట్రాధ్యక్షుడు, ప్రధాని, ప్రభుత్వ అధిపతి, ఏకసభా పార్లమెంట్. సంస్థలు క్రమంగా బలపడడం ప్రారంభమైంది. ఆర్థిక సంస్కరణలు. 2000లో అల్బేనియా ఆర్థిక సంస్కరణలు చేపట్టింది. ప్రైవేటీకరణ, విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహం, బ్యాంకింగ్ వ్యవస్థ ఆధునీకరణ. జీడీపీ క్రమంగా పెరగడం ప్రారంభమైంది. పర్యాటకం ఒక ప్రధాన రంగంగా ఎదిగింది. పర్యాటక రంగం కొత్త ఆశ. అల్బేనియా రివియేరా ఇప్పుడు యూరప్లో వేగంగా ఎదుగుతున్న బీచ్ గమ్యస్థానం. కారణాలు: అందమైన ప్రకృతి, తక్కువ ధరలు, తక్కువ రద్దీ. ప్రతి సంవత్సరం పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. ఇది దేశానికి విదేశీ మారకద్రవ్యం అందిస్తుంది. ఒక్కసారి ఈయూ సభ్యత్వం సాధిస్తే భారీ పెట్టుబడులు, పర్యాటకం, ఎనర్జీ రంగం విస్తరిస్తే వేగవంతమైన అభివృద్ధి, యువత దేశంలోనే అవకాశాలు పొందితే జనాభా స్థిరత్వం. భవిష్యత్ ఆశాజనకంగా ఉంది. కాని క్రమశిక్షణతో కూడిన సంస్కరణలు అవసరం. మిత్రులారా, బంకర్ల దేశం, ఒంటరితనం దేశం, మత నిషేధం, ప్రపంచంతో సంబంధాలు తెంచుకున్న దేశం. అక్కడినుంచి ప్రజాస్వామ్యం, నాటో సభ్యత్వం, ఈయూ కళ, పర్యాటక గమ్యస్థానం. ఇది అల్బేనియా. చిన్న దేశం, కాని గొప్ప సహనం. చరిత్రలో చీకటి అధ్యాయాలు, కాని భవిష్యత్తులో వెలుగు. అల్బేనియా కథ మనకొక పాఠం చెబుతోంది. ఒంటరితనం ఎంత లోతుగా ఉన్నా మార్పు సాధ్యమే. జనాభా నిర్మాణం, మారుతున్న సమాజం. మిత్రులారా, ఒక దేశం బలంగా ఉండాలంటే దాని ప్రజలు బలంగా ఉండాలి. అల్బేనియా విషయంలో ప్రధాన ప్రశ్న ఇదే. జనాభా తగ్గిపోతే దేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ప్రస్తుతం అల్బేనియా జనాభా సుమారు 2.8 మిలియన్లు. కాని 1990లో ఇది 3.3 మిలియన్లకు పైగా ఉండేది. Albania's modern transformation shines in Tirana's color-free and the lively spirit of Sfolier rises with యువత pride. విదేశాలకు వెళ్లడం. గ్రీస్, ఇటలీ, జర్మనీ, యూకే దేశాల్లో పెద్ద అల్బేనియన్ డయాస్పోరా ఉంది. ఇది ఒకవైపు సమస్య, మరోవైపు అవకాశం కూడా. ఎందుకంటే విదేశాల్లో ఉన్న అల్బేనియన్లు తమ దేశానికి డబ్బు పంపిస్తున్నారు. రెమిటెన్సెస్ అల్బేనియా ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర. కుటుంబ వ్యవస్థ మరియు సాంప్రదాయాలు. అల్బేనియన్ సమాజం కుటుంబ కేంద్రితమైనది. పెద్దలకు గౌరవం, కుటుంబ నిర్ణయాల్లో పెద్దల పాత్ర, గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ విలువలు. కమ్యూనిజం కాలంలో మతం నిషేధించబడినా సాంప్రదాయ కుటుంబ వ్యవస్థ బలంగా నిలిచింది. మత నిర్మాణం. అల్బేనియా ప్రత్యేకమైన దేశం ఎందుకంటే ముస్లింలు, ఆర్థోడాక్స్ క్రైస్తవులు, క్యాథలికులు అందరూ కలిసి జీవిస్తున్నారు.
1967లో మత నిషేధం ఉన్నప్పటికీ 1990 తర్వాత మత స్వేచ్ఛ తిరిగి వచ్చింది. ఇప్పుడు మత సహనం అల్బేనియా ప్రత్యేకతగా భావించబడుతోంది. సంస్కృతి, జాతీయ గుర్తింపు. అల్బేనియన్ భాష చాలా ప్రత్యేకమైనది. ఇది ఇండో-యూరోపియన్ భాషా కుటుంబంలో ఒక ప్రత్యేక శాఖ. సంగీతం, జానపద గీతాలు, పోలిఫోనిక్ సింగింగ్ యునెస్కో గుర్తింపు పొందిన సంప్రదాయం. నృత్యాలు, సాంప్రదాయ వేషధారణ, పర్వత ప్రాంతాల ప్రత్యేక నృత్య శైలి. అల్బేనియన్లు తమ జాతీయ గుర్తింపును గర్వంగా కాపాడుకుంటారు. అల్బేనియన్ ఆహారం. అల్బేనియన్ వంటకాల్లో మెడిటరేనియన్ ప్రభావం, టర్కిష్ ప్రభావం, బాల్కన్ శైలి. సాధారణంగా ఆలివ్ ఆయిల్, మాంసాహారం, తాజా కూరగాయలు. ఇది పర్యాటకులకు కూడా ఆకర్షణ. విద్యా వ్యవస్థ. కమ్యూనిస్ట్ కాలంలో అక్షరాస్యత రేటు పెరిగింది. ప్రస్తుతం ప్రాథమిక విద్య తప్పనిసరి. యూనివర్సిటీలు టిరానా, ఇతర నగరాల్లో ఉన్నాయి. అయితే సవాళ్లు. గ్రామీణ ప్రాంతాల్లో సదుపాయాల కొరత, యువత విదేశీ విద్యపై ఆసక్తి. బ్రెయిన్ డ్రెయిన్ పెద్ద సమస్య. ఆరోగ్య వ్యవస్థ. అల్బేనియా ఆరోగ్య వ్యవస్థ ప్రభుత్వ ఆధారితం. కాని నగరాల్లో మంచి సేవలు, గ్రామాల్లో పరిమిత సదుపాయాలు. ప్రైవేట్ ఆస్పత్రులు కూడా పెరుగుతున్నాయి. ఆరోగ్య రంగంలో సంస్కరణలు కొనసాగుతున్నాయి. ఆర్థిక గణాంకాలు. లోతైన దృశ్యం. అల్బేనియా ఆర్థిక వ్యవస్థలో ప్రధాన రంగాలు. 1. సేవారంగం. జీడీపీలో ప్రధాన భాగం. 2. వ్యవసాయం, ముఖ్యంగా ఆలివ్, పండ్లు. 3. పర్యాటకం, వేగంగా పెరుగుతున్న ఆదాయం. 4. హైడ్రోపవర్, విద్యుతుత్పత్తి. రక్షణ వ్యవస్థ. బంకర్ల దేశం నుంచి నాటో సభ్యత్వం వరకు. మిత్రులారా, ఒకప్పుడు అల్బేనియా ప్రతి కొండపై బంకర్లు నిర్మించింది. ప్రతి గ్రామం యుద్ధానికి సిద్ధమయ్యేలా చేసింది. కాని నేడు అది నాటో సభ్యదేశం. 2009లో అల్బేనియా అధికారికంగా నాటోలో చేరింది. దీంతో రక్షణ వ్యవస్థ ఆధునీకరణ, అంతర్జాతీయ మిలిటరీ శిక్షణ, భద్రతా భాగస్వామ్యం. ఇప్పుడు అల్బేనియా సైన్యం చిన్నదే అయినా ప్రొఫెషనల్ మరియు ఆధునిక శిక్షణ పొందింది. దేశం తన జీడీపీలో ఒక భాగాన్ని రక్షణకు కేటాయిస్తోంది. విదేశాంగ విధానం. యూరప్ వైపు అడుగులు. అల్బేనియా విదేశాంగ విధానం 3 ప్రధాన లక్ష్యాలపై ఆధారపడింది. 1. యూరోపియన్ యూనియన్ సభ్యత్వం. 2. ప్రాంతీయ స్థిరత్వం. 3. పశ్చిమ దేశాలతో బలమైన సంబంధాలు. అల్బేనియా పశ్చిమ దేశాలకు అనుకూల విధానం అనుసరిస్తోంది. కొసోవో సంబంధం. అల్బేనియా మరియు కొసోవో మధ్య ప్రత్యేక సంబంధం ఉంది. భాష ఒకటే, సంస్కృతి దగ్గర, కుటుంబ సంబంధాలు. అల్బేనియా కొసోవో స్వాతంత్ర్యాన్ని బలంగా మద్దతు ఇస్తోంది. ప్రాంతీయ రాజకీయాల్లో ఇది కీలక అంశం. యూరోపియన్ యూనియన్ నిజమైన కల. 2014లో అల్బేనియాకు ఈయూ అభ్యర్థి హోదా లభించింది. కాని సభ్యత్వం పొందడం సులభం కాదు. ఈయూ ప్రమాణాలు. అవినీతి నియంత్రణ, న్యాయ వ్యవస్థ స్వతంత్రత, మీడియా స్వేచ్ఛ, మానవ హక్కులు. అల్బేనియా న్యాయ సంస్కరణలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. ఈయూలో చేరితే భారీ పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు, మౌలిక వసతుల అభివృద్ధి. అయితే కొన్ని దేశాలు ఇంకా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఆర్థిక భవిష్యత్ వ్యూహం. అల్బేనియా భవిష్యత్ ఆర్థిక వ్యూహం 3 రంగాలపై ఆధారపడింది. 1. పర్యాటకం. అల్బేనియా రివియేరా, పర్వత ప్రాంతాలు, సాంస్కృతిక వారసత్వం. ఇవి ప్రపంచానికి చూపించాలి. ప్రభుత్వం ఇంటర్నేషనల్ ప్రమోషన్, రిసార్ట్స్ అభివృద్ధి, ఎయిర్ కనెక్టివిటీ పెంపు పై దృష్టి పెడుతోంది. 2. ఎనర్జీ. హైడ్రోపవర్ బలమైన రంగం. ఇప్పుడు సోలార్ ప్లాంట్లు, విండ్ ప్రాజెక్టులు, గ్రీన్ ఎనర్జీ ఎగుమతి పై ప్రణాళికలున్నాయి. అల్బేనియా బాల్కన్ ప్రాంతంలో ఎనర్జీ హబ్గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. 3. డిజిటల్ మరియు సేవారంగం. యువత ఐటీ రంగంలో ఆసక్తి చూపుతోంది. స్టార్టప్స్,
ఔట్సోర్సింగ్, డిజిటల్ గవర్నెన్స్. ఇది భవిష్యత్ ఉద్యోగాల మూలం కావచ్చు. ప్రధాన ప్రమాదాలు. అల్బేనియా ముందున్న ప్రమాదాలు. 1. యువత వలస కొనసాగితే జనాభా సంక్షోభం. 2. అవినీతి నియంత్రణలో విఫలమైతే EU సభ్యత్వం ఆలస్యం. 3. పర్యాటకంపై అతిగా ఆధారపడితే ఆర్థిక అస్థిరత. అందుకే సమతుల్య అభివృద్ధి అవసరం. 2035 విజన్ ఒక విశ్లేషణ. 2035 నాటికి అల్బేనియా ఎలా ఉండవచ్చు? సినారియో ఏ. EU సభ్యదేశం. ఆర్థిక వృద్ధి వేగవంతం, మౌలిక వసతుల అభివృద్ధి, యువత దేశంలోనే అవకాశాలు. సినారియో బి. ప్రాంతీయ ఆర్థిక కేంద్రం, పర్యాటకం మరియు ఎనర్జీ హబ్, బాల్కన్ ప్రాంతంలో ప్రభావవంతమైన దేశం. సినారియో సి. సంస్కరణలు నిలిచిపోతే వలసలు పెరుగుతాయి, అభివృద్ధి మందగిస్తుంది. ఇది పూర్తిగా నాయకత్వం, విధానాలు, యువతపై ఆధారపడింది. మిత్రులారా, ఒకప్పుడు ప్రపంచం నుంచి పూర్తిగా వేరుపడిన దేశం, బంకర్లు, మత నిషేధం, గోప్యతా పాలన. అక్కడి నుంచి ప్రజాస్వామ్యం, నాటో సభ్యత్వం, EU కళ, పర్యాటక విప్లవం. ఇది అల్బేనియా. చిన్న దేశమైనా తన గౌరవం కోసం పోరాడింది, తన గుర్తింపును కాపాడుకుంది, తన భవిష్యత్తు కోసం ప్రయత్నిస్తోంది. అల్బేనియా కథ మనకు చెబుతోంది, హిస్టరీ ఎంత కఠినమైనదైనా భవిష్యత్తు మార్పు సాధ్యమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసి మద్దతు ఇవ్వండి. తదుపరి దేశం అల్జీరియా.